ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనలకు 14 రోజుల రిమాండ్ విధించారు. ముగ్గురిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ముగ్గురిని చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. అనేక నేరాలకు పాల్పడ్డారు. వ్యక్తిగత సమాచారం రాబట్టేందుకు ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణలో ఈ కేసులో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనలకు 14 రోజుల రిమాండ్ విధించారు. ముగ్గురిని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ముగ్గురిని చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కిరణ్. కిరణ్, ఇంకెవరెవరి ప్రమేయం ఉందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి? వీళ్ళ కస్టడీలో ఇంకేం విషయాలు తెలిసాయి? ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావు కేసు విషయంలో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు ఎస్ఐలతో పాటు తాజాగా అడిషనల్ ఎస్పీలను కూడా ఇటు ప్రత్యేక బృందం 8 గంటల పాటు విచారించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఫోన్ ట్యాపింగ్ తో పాటు వివిధ అంశాలకు సంబంధించి కూడా ప్రణీత్రావుకి ఇద్దరు ఈ అదనపు ఎస్పీలు కూడా కొంత వాళ్ళకు పాత్ర ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. నిన్న సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన ప్రత్యేక బృందం దీనికి సంబంధించిన ఏదైతే కేసుకు సంబంధించి ఏర్పరిచిన ప్రత్యేక బృందం కూడా 8 గంటలు విచారించి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అటు నాంపల్లి న్యాయమూర్తి ముందు కూడా ఇద్దరిని హాజరుపరచడం జరిగింది. 14 రిమాండ్ కూడా ప్రస్తుతానికి అయితే విధించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇద్దరిని కూడా చంచల్గూడ జైలుకు తరలించబోతుంది. ఇప్పటికే 7 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే ప్రణీత్రావును అనేక కోణాల్లో ప్రశ్నించిన ప్రత్యేక బృందం ఈ రోజు నిన్నటితో ఆయన కస్టడీ ముగిసిన నేపథ్యంలో న్యాయస్థానం ముందు హాజరుపరిచి చంచల్గూడ జైల్లో జైలుకి తరలించబోతున్నారు. ఇక ముగ్గురిని ప్రస్తుతానికి అయితే ముగ్గురిని కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇద్దరు సంబంధించి తాజాగా నిన్న అరెస్ట్ చేసిన అదనపు ఎస్పీలకు సంబంధించి భుజంగరావుతో పాటు తిరుపతనలకు సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇక వీరి దగ్గర నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. ఇక వీరికి ఎవరైతే అప్పుడు ఎస్ఐబిలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరు సహకరించారో కూడా ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారిని కూడా విచారించేందుకు ఇటు ప్రత్యేక బృందం కస్టడీ పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ కిషన్ రావు ప్రస్తుతానికి వీరిద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో వారికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు నమోదైంది అప్పటికే వీరు దేశం తరలి వెళ్లిపోయినట్టుగా ప్రత్యేక బృందం కూడా గుర్తించిన నేపథ్యంలో వారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే వారి ఇంటికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వారికి దేశం దాటి వెళ్లిపోయారు కాబట్టి వారిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే లుకౌట్ నోట్ జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు కూడా వారిద్దరు అదుపులోకి తీసుకొని విచారిస్తే కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా కర్ణాటక సంబంధించిన అక్కడ సంబంధించిన ఎన్నికల సమయంలో కూడా అక్కడ సంబంధించిన పార్టీలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు చాలా కీలక పాత్ర పోషించాడు. అక్కడికి వెళ్లి కూడా కొంతమంది అక్కడి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించిన నేపథ్యంలో కిరణ్, అధికార పార్టీకి విరాళాలు అందజేసే క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు అందే డబ్బులన్నీ కూడా ముందుగానే ట్యాపింగ్ తో తెలుసుకొని ఆ డబ్బుల్ని సీజ్ చేసినట్టుగా వీళ్లపై అభియోగాలున్నాయి, ఆరోపణలున్నాయి. దీనిపై కూడా ఏదైనా విచారణ చేశారా? అలాగే చాలా మంది అంటే రాజకీయ నాయకులే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మందిని వ్యక్తిగత సమాచారం అంతా కూడా రాబట్టుకున్నారు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేసేందుకు వినియోగించుకున్నారా ఈ సమాచారం, లేకపోతే వేరే ఎవరికైనా లబ్ధి చేకూర్చేందుకు చేశారా? ఇటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. కస్టడీలో విచారణలో ఏం తేల్చారు అసలు జైలుకు తరలించే ముందు? ప్రణీత్రావు 7 రోజుల కస్టడీలో కూడా చాలా విషయాలను కూడా వెలుగు చూడడం జరిగింది. అప్పటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ముఖ్యంగా రియల్ ఎస్టేట్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. వీరు కేవలం ఎస్ఐబి కార్యాలయంలో కాకుండా కూడా బయట ఒక ప్రైవేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కూడా
ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా ఇప్పటికే ఆ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో తాజాగా ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు తాజాగా నిన్న ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది కాబట్టి ఇక తాజాగా ప్రణీత్ రావు ఇచ్చిన ఇద్దరు పేర్లు, గతంలో ఇచ్చిన ఇద్దరు ఎస్ఐ సిఐలతో పాటు ఏఎస్పీ సంబంధించిన అధికారులు గతంలో వీళ్ళు ఎస్ఐబీలో కూడా పనిచేశారు కాబట్టి ఆ సమయంలో ఆ ప్రణీత్ రావుకి ఫోన్ ట్యాపింగ్ తో పాటు కొంత కీలక సమాచారాన్ని ఇవ్వడం, అదేవిధంగా వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం చేయడంలో కూడా తిరుపతిలో కూడా తాజాగా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే నిన్న చాలా సుదీర్ఘంగా 8 గంటల పాటు కూడా ప్రణీత్ రావుతో కలిసి ఈ ఇద్దరిని కూడా ఇటు ప్రత్యేక బృందం విచారించింది కాబట్టి తాజాగా ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్ విధించిన తర్వాత మరొక 10 రోజుల పాటు కస్టడీ తీసుకోవాలని కూడా ప్రత్యేక బృందం భావిస్తుంది కాబట్టి తాజాగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది కాబట్టి రేపు సెలవు ఉంది కాబట్టి ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారా, కస్టడీ పిటిషన్ రేపు దాఖలు చేశారు. చూసిన తర్వాత కూడా ఇద్దరు అదనపు ఎస్పీలను ఇటు ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తే కూడా కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చాలా కీలక సమాచారం కేవలం వీళ్ళు సేకరించిన డేటా ఆధారంగా ముఖ్యంగా ప్రైవేటు అప్పటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్ కాకుండా కొంతమంది బడా ప్రముఖులకు సంబంధించి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం, అదేవిధంగా ఎన్నికల సమయంలో డబ్బులు వీళ్ళు ఎవరెవరికి అందజేస్తున్నారు, ఎవరెవరికి విరాళాలు ఇస్తున్నారు కూడా సమాచారాన్ని సేకరించి అప్పటి సంబంధించిన వారికి అధికారులకు కూడా కాబట్టి వీరికి అప్పటి ఎస్ఐబి సంబంధించిన ఉన్నతాధికారులు ఇంకెవరైనా సహాయక సహకారాలు అందించారు. ఎందుకంటే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఈ వ్యవసాయ సంబంధించిన కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తుంది. కిరణ్, వీళ్ళందరూ పాత్రధారులే. అసలైన సూత్రధారి ఎవరు అంటే ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ప్రస్తుతానికైతే ఇందులో కీలక పాత్ర పోషించిన పలువురు అరెస్ట్ చేయడం, అందులో కీలక భూమిక పోషించిన ప్రణీత్ రావును అదుపు తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి సంబంధించి కూడా వ్యవహారం బయటపడుతుంది కాబట్టి వీరందరినీ నడిపించింది ఎవరు, వీరు ఎవరి కింద పనిచేశారు, ఎవరి కనుసంధంలో పనిచేశారు కూడా తెలుసుకోవాలంటే కూడా ప్రస్తుతం అదనపు ఎస్పీలను కూడా అదుపులోకి తీసుకొని ప్రత్యేక బృందం విచారిస్తే తప్ప కూడా ఇందుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఈ తతంగాన్ని పై స్థాయిలో ఎవరు నడిపారు, కేవలం అప్పటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు కనుసంధంలో నడిచిందా, లేకపోతే అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల కనుసంధంలో నడిచిందా కూడా కొంత సమాచారం రావాల్సింది. ఇప్పటికే ప్రణీత్ రావు కూడా చాలా కీలక సమాచారం చేశాడు. తన ఉన్నతాధికారులు చెప్తూనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలు కూడా వెళ్లించిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఇప్పటికే కేసు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావుకి అదుపులోకి తీసుకుని వెచ్చరిస్తే కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్ కిరణ్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.